రంభ, ఊర్వశి, మేనక వీళ్ళ కోసం తెలియని వారు లేరు. మానవులైనా దానవులైనా ఎలాంటి ఋషులైనా ఈ దేవలోక అప్సరసల అందాన్ని ఒక్కసారి చూస్తే చాలు అదుపు తప్పటం ఖాయం. అలాంటి ఆకర్షణ వాళ్ళది. అయితే ఈ అప్సరసల గురించి ఇంద్రుడిపై ఒక అపవాదు ఉంది. అదేంటంటే స్వర్గలోకంలో ఈ దివ్యమైన అప్సరసలను తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాడని కొందరంటుంటే, మరికొందరు దైవం ఆదేశానుసారమే అతను తన పాత్ర పోషిస్తాడని అంటారు. అయితే దేవలోకంలో ఎంతమంది అప్సరసులు ఉన్నారన్న ప్రశ్న వచ్చినప్పుడల్లా పురాణాల్లో రకరకాల సంఖ్యలు కనిపిస్తాయి. అదొక తేలని అంశం. కానీ బ్రహ్మపురాణం ప్రకారం అప్సరసులు 31 మంది అని, వీరిని ఏకత్రింశతి అప్సరసలు అంటారని చెప్పబడింది. కానీ చాలామందికి అప్సరసలు అనగానే రంభ, ఊర్వశి, మేనకలు మాత్రమే గుర్తొస్తారు. వాళ్ళు మాత్రమే అప్సరసలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు కారణం అత్యధిక దైవిక కార్యాలకు రంభ, ఊర్వశి, మేనకలను పంపడం. అందుకే ఈ ముగ్గురు ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చారు. నిజానికి ఇంద్రుడు పదవికి ఎసరు పెట్టినప్పుడల్లా అప్సరసల్లో ఆ ముగ్గురు మాత్రమే ముఖ్య పాత్ర పోషించారు. అతను అప్పగించిన కార్యాల్ని విజయవంతం చేశారు. ఈ క్రమంలో ఋషుల చేత శాపానికి గురి కాబడ్డారు. అయితే రంభ, ఊర్వశి, మేనకలు ఎలా పుట్టారు? ఋషుల చేత ఎందుకు శాపానికి గురి కావాల్సి వచ్చింది? ఆ శాపం నుండి వారు ఎలా విముక్తి పొందారు? స్వర్గలోక అప్సరసలై ఉండి భూలోకానికి వెళ్ళినప్పుడు సాధారణ మానవులతో ప్రేమలో పడి ఎందుకు సుఖాన్ని పంచుకోవలసి వచ్చింది? దైవం ఆదేశానుసారం వారు చేసిన దైవిక కార్యాలు ఏంటి? అప్సరసల్లో అత్యంత ప్రఖ్యాతిగాంచిన రంభ, ఊర్వశి, మేనక అప్సరసల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రాక్షసులకు దేవతలకు తరచూ యుద్ధాలు జరిగేవి. రాక్షసులతో యుద్ధం చేయలేక రోజు రోజుకి దేవతల శక్తి సన్నగిల్లిపోతుంది. రాక్షసులు మరింత బలవంతులయ్యారు. ఇక వారు చేస్తున్న దాడులు బాధలు తట్టుకోలేక దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు. అప్పుడు విష్ణువు వారికి క్షీరసాగరాన్ని చిలకమని సలహా ఇచ్చాడు. అందులోంచి అమృతం వస్తుంది. అది తాగితే మీకు శక్తి, అమరత్వం లభిస్తుంది. రాక్షసుల కంటే బలవంతులవుతారని చెప్పాడు. కానీ దానికోసం రాక్షసులతో స్నేహంగా ఉండి వారి సహాయం తీసుకొని క్షీరసాగరాన్ని చిలకమన్నాడు విష్ణువు. దేవతలు సంతోషిస్తారు. దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికినప్పుడు అనేకమైన విశేషంతో కూడుకున్న వస్తువులు, ఐశ్వర్యాలు, దైవికమైన సంపదలు పుట్టుకొచ్చాయి. అందులో నుంచే ఎంతో అందమైన శరీరాకృతి, అతీతమైన సౌందర్యంతో పుట్టినవారే అప్సరసలు. క్షీరసాగర మదనంలో పుట్టిన వాటిని ఒక్కొక్కటిని ఒక్కొక్కరు తీసుకోగా ఇంద్రుడు మాత్రం ఐరావతం, కల్పవృక్షంతో పాటు అపురూప సౌందర్యవతులైన అప్సరసలను కూడా దైవలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ వారిని తన ఆస్థాన నర్తకీమణులుగా నియమించాడు. అప్సరసల ప్రస్తావం గురించి, వారి జన్మ రహస్యం గురించి పద్మపురాణం, దేవి భాగవతం, వాల్మీకి రామాయణం, వ్యాసభారతం, విష్ణు పురాణం, స్కంద పురాణం, మార్కండేయ పురాణాల్లో వివరంగా చెప్పబడింది. హిందూ గ్రంథాల్లో వీరిని బ్రహ్మదేవుడు సృష్టించారని చెప్పబడింది. ఋగ్వేదంలో ఈ అప్సరసల్ని జల, వన దేవతలుగా సంబోధించారు. అధర్వణ వేదంలో జలాల నివాసులుగా చెప్పబడ్డారు. అయితే అప్సరసలందరిలోనూ రంభ, ఊర్వశి, మేనక ఎక్కువ గుర్తింపు ఎందుకు పొందారో ఒక్కొక్కరి కోసం ఇప్పుడు తెలుసుకుందాం. రంభ సముద్రంలో పుట్టిన తరువాత ఇంద్రుడు ఆమెను దేవలోకానికి తీసుకెళ్లాడు. ఎవరు తపస్సు చేసినా మొట్టమొదట రంభను ఆ తపస్సు భగ్నం చేయటానికి పంపేవాడు ఇంద్రుడు. అయితే ఇంద్రసభలో రంభ కేవలం నాట్యమాడటమే కాకుండా అనేక రకాల కళలు వచ్చు. అయితే ఒకరోజు విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. విషయం తెలుసుకొని కంగారు పడతాడు ఇంద్రుడు. అతను చేస్తున్న తపస్సు వల్ల తన ఇంద్ర పదవికి ముప్పు వస్తుందేమో అన్న ఆలోచనతో ఆ తపస్సు భగ్నం చేయమని రంభను పంపిస్తాడు. ఆమె వెనుకే ఇంద్రుడు, మన్మథుడు కూడా వెళ్తారు. తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడిని చూసి భయపడుతుంది రంభ. అప్పుడు ఇంద్రుడు ధైర్యం చెప్పి రంభను విశ్వామిత్రుడి వద్దకు పంపిస్తాడు. రంభ నాట్యం చేయడం ప్రారంభించింది. ఇంద్రుడు, మన్మథుడు విశ్వామిత్రుణ్ణి కళ్ళు తెరిచేలా చేస్తారు. రంభ యొక్క సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధుడవుతాడు. కానీ అతనికి కథ మొత్తం అర్థమైంది.
అప్పటికే మేనక ద్వారా దెబ్బతిని ఉండటం వల్ల ఆయన రంభను చూసి చలించలేదు. రంభ దగ్గరకు రావటానికి ప్రయత్నించింది. ఆమెను చూసి విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. నా తపస్సు భంగం చేసినందుకు 10,000 సంవత్సరములు రాయిలా ఉండమని శపించాడు. ఆ శాపానికి గజగజ వణికిపోయింది రంభ. ఆమె బాధను చూసి జాలిపడ్డ విశ్వామిత్రుడు భూలోకవాసి అయిన ఒక బ్రాహ్మణుడి చేత నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. అయితే ఊర్వశి వీరందరి అప్సరసల్లా సముద్రం నుంచి పుట్టింది కాదు, నారాయణుడి ఉరువులలోంచి పుట్టింది కాబట్టి ఆమెను ఊర్వశి అనే పేరుతో పిలుస్తారు. అప్పటి నుండి ఆమె నారాయణుడి కూతురిగానే భావిస్తారు. ఒకసారి ఇంద్రుని సభలో నాట్యమాడుతున్న ఊర్వశి అందం, ఆమె నాట్య భంగిమలు చూసి మోహితులవుతారు సూర్యదేవుడు, వరుణదేవుడు. వారి నుండి విడుదలైన తేజస్సు కుండలో భద్రపరుస్తుంది ఊర్వశి. ఆ తేజస్సు నుండి వశిష్ఠుడు, అగస్త్యుడు పుడతారు. అందుకే వారిని కుంభ సంభవులని పిలుస్తారు. అయితే ఊర్వశి తనకు తెలియకుండా వరుణదేవుణ్ణి ఇష్టపడిందని జీర్ణించుకోలేని సూర్యదేవుడు ఈ దేవలోకంలో సర్వ సుఖాల్ని విడిచి భూలోక మానవుణ్ణి వివాహం చేసుకొని జీవిస్తావు అని శపించాడు. అతడే పురూరవ చక్రవర్తి. అయితే పురూరవ చక్రవర్తికి మేనకకు 4 పిల్లలు ఉంటారు. వారి పేరే ధీమంతుడు, ఆయువు, శతాయువు, దృఢాయువు. ఈ 4 పుట్టిన తరువాత ఊర్వశి మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతుంది. అయితే మహాభారతంలో కూడా ఊర్వశి పాత్ర ఉంది. అది ఎలా అంటే, కిరాతకుడు రూపంలో అర్జునుడు విలువిద్యను ప్రదర్శించిన తరువాత అతని శక్తియుక్తులకు సంతోషించి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు పరమశివుడు. ఆ క్రమంలో ఇంద్రుడు కూడా అతనికి దివ్యాస్త్రం ఇచ్చి ఇంద్రలోకానికి ఆహ్వానిస్తాడు. అర్జునుడు ఇంద్రలోకానికి వచ్చిన కారణంగా అక్కడ సభలో గొప్ప నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు ఇంద్రుడు. అయితే అక్కడ నాట్యం చేస్తున్న ఊర్వశిని చూస్తూ ఉండిపోతాడు అర్జునుడు. అది చూసిన ఊర్వశి అర్జునుడు తన్ని మోహిస్తున్నాడనుకొని నాట్యం అయిన తరువాత ఏకాంతంగా ఉన్నప్పుడు అర్జునుడి వద్దకు వెళ్ళి తన మనసులో మాట చెబుతుంది. అప్పుడు అర్జునుడు, నీవు నాకు తల్లితో సమానం, అందుకని నీ కోరికని నేను తీర్చలేను అని చెబుతాడు. దానితో కోపం వచ్చిన ఊర్వశి అర్జునుడిని కొన్నాళ్ళు నపంసకుడిగా జీవించమని శాపం ఇచ్చి వెళ్ళిపోతుంది ఊర్వశి. అయితే ఊర్వశి ఇచ్చిన శాపం అర్జునుడికి వరంగానే మారింది. అజ్ఞాతవాసంలో విరాట రాజ్యంలో బృహన్నలుగా 1 సంవత్సర కాలం పాటు నపంసకుడిగా ఉన్నాడు. ఇక చివరిగా మేనక కూడా క్షీరసాగరం నుంచి వచ్చిందే. విశ్వామిత్రుడు చేస్తున్న ఘోర తపస్సును భగ్నం చేయమని ఇంద్రుడు మేనకను పంపించాడు. మేనక ఇంద్రుడు ఆజ్ఞ మేరకు విశ్వామిత్రుడు తపస్సు భగ్నం చేయటానికి వచ్చింది. ఆమెను చూసిన విశ్వామిత్రుడు మంత్రముగ్ధుడై తపస్సును విడిచిపెట్టేస్తాడు. ఈ కారణంగా వారికి ఒక శిశువు జన్మించింది. వచ్చిన పని పూర్తి కావడంతో మేనక ఆ బిడ్డను విశ్వామిత్రుడికి అప్పగించి స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇంద్రుడు చేసిన మోసాన్ని తెలుసుకొని విశ్వామిత్రుడు మళ్లీ తపస్సు చేసుకోవాలని తన బిడ్డను శకుంతలం అనే పక్షులకు వదిలి వెళ్తాడు. అప్పుడు ఆ పక్షులు ఆ బిడ్డను కన్మ మహర్షి ఆశ్రమం వరకు మోసుకు వెళ్తాయి. ఆ బిడ్డే శకుంతల దుష్యంతరాజును వివాహం చేసుకొని భరతుడికి జన్మనిచ్చింది. ఇక్కడ నుండే మహాభారతం ప్రారంభమైంది. మహాభారతం కోసం అందరికీ తెలుసు. అందులోనే కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. సో రంభ, ఊర్వశి, మేనక గురించి తెలుసుకున్నాం కదా. మరి ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్